హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు బాను వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ అండి. నేనైతే ఈరోజు పిల్లలకి బట్టలు తీసుకుందామని అయితే బయటకు వచ్చాను. ఇక్కడ బస్ స్టాండ్లో ఒక పెద్ద షాప్ అయితే పడింది. దాంట్లో ఏమేమి ఉందాయి చూద్దామనేసి వెళ్ళిన ఒక్కసారి లోపల ఎంట్రీ చేస్తే చూడండి, అసలు మన ఇంట్లోకి కావాల్సిన ప్రతి ఒక్క ఐటెం ఇందులో దొరుకుతుంది. చూస్తున్నారు కదా, ప్రతి ఐటెం ఇక్కడ చూపిస్తున్న ఐటమ్స్ అయితే ప్రతిదీ చెక్కతో చేసినవే అండి. పిల్లల బండ్లు కూడా ఇదైతే బానుకు ఇష్టం అనేసి పట్టుకొని చూస్తున్నా, కానీ కొననులేండి. ఎందుకంటే టైటిల్ చూసే ఉంటారు కదా, డబ్బులు ఆదా చేయడం ఎలా అని. ఇన్ని గనం ఉన్నాయి కదా, అన్ని ఐటమ్స్ చూసి కూడా మనము అక్కడ ఏ ఒక్కటి కొనకుండా రిటర్న్ రావడమే ఆ డబ్బులను మనం ఆదా చేసినట్టు. నిజమా కాదా చెప్పండి? అసలు కండ్ల నిండుగా కనిపిస్తున్నాయి ఐటమ్స్ ఒక్కొక్కటి చూస్తే. ఒక్కసారి ఆడవాళ్ళు ఇలాంటి షాపులలోకి వచ్చినప్పుడు చేతులు ఊరుకుంటాయా చెప్పండి? అయినా సరే ఆదా చెయ్యాలి అనుకునే వాళ్ళు మాత్రం ఆదా చేసుకోవచ్చు. చూసి కడుపు నిండా చూసి వెనక్కి వచ్చేయడమే, తగ్గేదే లేదనుకుంటే అసలు ఏమీ కూడా కొనొద్దు. జస్ట్ ఆస్వాదించి రావాల్సిందే. అంతేనా? ఏమంటారు చెప్పండి? మనం ఖర్చు చేస్తేనే పైసలు ఖర్చు అయిపోతాయి కదా, అదే మనం కొనకుండా ఉంటే ఖర్చు అవ్వవు కదా. అది మనం సంపాదించిన దాన్ని కిందే లెక్క, అంతేనే కదా. డ్రెస్సులు చూడండి, టాప్స్, ప్లాజో పాయింట్స్, ఇక్కడైతే పచ్చళ్ళు కూడా ఉన్నాయండి. ఏ ఒక్కటి కూడా వదిలిపెట్టకుండా ప్రతి ఐటెం దొరుకుతుంది అన్నమాట. వన్స్ ఒక్కసారి వచ్చిందంటే చేతులు అస్సలు ఊరుకోవు. మా పిల్లలకు ఇది బాగుంటుంది అది బాగుంటుంది అని అన్నీ చూసుకుంటూ వెళ్తున్నా. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇక్కడైతే వెజిటేబుల్స్ కట్టర్స్ అనమాట. అవన్నీ చూసేసి పిల్లల బట్టల దగ్గరికి అయితే వచ్చిన. ఇది చీప్ అండ్ బెస్ట్, చాలా బాగుంటాయి. లాస్ట్ ఇయర్ కూడా నేను తీసుకున్నాను పిల్లల కోసమని, ఇప్పుడు కూడా అందుకోసమనే ఇక్కడికి వచ్చాను. తక్కువ రేట్లో మంచి క్వాలిటీ బట్టలు దొరుకుతున్నాయంటే ఎవరు వదిలిపెడతారు చెప్పండి? నాకు ఆ క్వాలిటీ నచ్చింది, అందుకోసమనే నా లాస్ట్ టైము ఈ టైము కూడా తీసుకుంటున్న పిల్లలకు తక్కువ బడ్జెట్లో మంచి బట్టలు వస్తే మనము వదిలిపెట్టాం కదా. అందుకే ఒకటికి 2 సార్లు చూసుకుంటూ పిల్లలకు సెట్ అవుతాయా కావా అనేసి చెక్ చేసుకుంటున్నా. మా చిన్నోడికి నడిపోడికి సేమ్ సైజ్ వస్తాయి అన్నమాట. ఇద్దరికి బాను వాళ్ళ అన్నయ్యని బ్రేక్ చేస్తున్నాడు కాబట్టి ఇద్దరికి సేమ్ సైజే తీసుకుంటాను. అలా అయితే చూస్తున్నాను, ఇద్దరికి సేమ్ సైజే కాబట్టి ఒకటే సైజ్ తీసుకుంటున్నాను. వాడికి సరిపోవట్లేదు, ఎక్కువ సైజ్ చిన్న సైజ్ తీసుకుంటే. అందుకే పెద్దోడి సైజే చిన్నోడికి కూడా సరిపోతుంది. కొంచెం ఎక్కువ అయితే నడుము దగ్గర ఫోల్డ్ చేయొచ్చు అనేసి పర్లేదు అనేసి అయితే తీసుకుంటున్నాను. అవైతే ఫైనల్ అయితే చేసేసాను. నాకు ఇక్కడైతే పిల్లల ఆడపిల్లలకైతే తక్కువ ఉన్నాయన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, మా నిత్యప్రియ అయితే ప్రతిదీ ఎంజాయ్ చేస్తుంది పిల్లలకు సంబంధించిన ఐటమ్స్. అక్కడేమో ఆ ఫ్యాన్ కొనమనేసి గొడవ, ఇక్కడేమో హ్యాండ్ బ్యాగ్ కొనమని గొడవ. కానీ మనము దేనికోసం వచ్చామో అదే తీసుకుంటాం కదా, అందుకోసమనే చెప్పి నడిపిస్తూ ఉన్నాను. నడువు అనేసి ఇక్కడైతే స్నేక్ పట్టుకొని ఒక ఆట ఆడుకుంది. అసలు ఇలాంటి సిచ్యువేషన్ అనేది కొన్ని కోట్లు ఇచ్చినా సరిపోదు ఆ నవ్వుకి. అసలు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుంది అసలు తను. ఆమె ఆ నవ్వును చూసి నాకైతే కడుపు నిండా అనిపించింది అన్నమాట. చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. ఎన్ని కోట్లు పెడితే వస్తే చెప్పండి అలాంటి ఆనందం. కానీ పాపం బిడ్డకు నేనైతే ఏం తీసుకోలేదు. కానీ ఆడ ఉన్న ఒక 1 అవర్ అయినా కానీ ప్రతి ఒక్క ఐటెంతో చాలా హ్యాపీగా ఫీల్ అయింది తను. చూడండి, ఆమె నవ్వుల్లోనే తెలిసిపోతుంది మీకు ఆమె ఎంత హ్యాపీగా ఉందనేది. అస్సలు నేనే చాలా నవ్వుకున్నాను ఆమెను చూసి. నాకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది నిత్యను అలా చూస్తే. వద్దు నాన్న అనగానే వెళ్ళేసింది. ఇక్కడైతే చెక్కతో చేసిన కీ చైన్స్ వెరైటీ ఐటమ్స్ అయితే ఉన్నాయి. ఇక నెక్స్ట్ నడవేసని పంపించాను. ఈడికొచ్చి ఇక్కడ కూడా బొమ్మలే పట్టుకుంది. చూస్తున్నారు కదా, చిన్న ఎన్నమాట. అవి 3 ముగ్గురికి 3 తీసుకో అనేసి అయితే రిక్వెస్ట్ చేస్తుంది. వద్దు నాన్న పాడైపోతాయి, మనం వెళ్దాం అనేసి అయితే తనను మళ్ళీ అక్కడి నుంచి తీసుకొని వెళ్ళాను. కానీ ఇలాంటప్పుడు అసలు పిల్లల్ని తీసుకురాకూడదు, ఎందుకంటే వాళ్ళిద్దరిని తీసుకురాంది అందుకు. ఈ అన్ని ఐటమ్స్ చూసి అస్సలు అసలు వాళ్ళకి డ్రెస్సులు కొనకపోతుంటేని వీటికొచ్చి ఇవే కొనిపిస్తుండే నన్ను.
ఈడైతే మొత్తం ప్లాస్టిక్ సామాన్ అనమాట. ప్రతి ఐటెం ఉందని చెప్పాను కదా, చూడండి ఎన్ని గనం ఐటమ్స్ ఉన్నాయో. సోప్ బాక్సెస్, సోంపు పిన్నులు, చెత్త చాట, ప్లాస్టిక్ డబ్బాలు, గ్లాసులు, దువ్వెన, ట్యాప్స్, బాల్స్, నైఫ్స్, స్పూన్స్ అన్నీ ప్రతి ఒక్క ఐటమ్ అయితే చూస్తున్నారా ఇక్కడైతే ఉన్నాయి. ఇలా ఒక రౌండ్ అయితే మొత్తం వేసాను వీడియో కోసం అనేసి. ఇవన్నీ చూసి మనం డబ్బులు ఆదా చెయ్యగలుగుతామా అని మీకు ఒక క్వశ్చన్ వేయడానికని వీడియో తీశాను. అవును, మనము కొనకుండా చేతులు కట్టేసుకుంటే ఖచ్చితంగా డబ్బులు ఆదా చేసినట్టే. అక్కడ అవన్నీ పోయినాయి, ఇక్కడ బాటిల్ దగ్గరకు వచ్చింది మళ్ళీ. ప్లీజ్ మమ్మీ తీసుకో మమ్మీ అని ఇంత గారంగా అడుగుతుందన్నమాట. అయినా సరే మనం తగ్గుతామా, ఏది తీసుకోవాలో గదే తీసుకొనేస్తే వచ్చేసాం మేము. ఇంకా ఉన్నాయి, ఇదంతా గ్లాస్ వేర్ అనమాట. ఇక్కడ కూడా కొన్ని ప్లాస్టిక్ ఉన్నాయి. అలా ఇలా మొత్తం వచ్చి తిరిగేసి అయితే వెళ్తున్నాము. ఇక్కడ ఫ్యాన్ చూడండి, దాన్ని ఏంటి నాన్న, నాకు తెలియదు అది ఫ్యాన్ అని, నాకు చూపిస్తుంది ఏంటి నాన్న అనగానే ఇట్లా నొక్కి ఫ్యాన్ మమ్మీ ఒకసారి చూడు అనేసి చూపించింది. చాలా బాగా అనిపించింది. చూస్తున్నారు కదా, ఇది అయిపోయిన తర్వాత మొత్తం బ్యాంగిల్ స్టోర్ అనమాట, గాజుతో తయారు చేసినవి. ఇది లాస్ట్ ఐటమ్ అనమాట. ఇది దాని తర్వాత ఇక మొత్తం కవర్ అయిపోయింది. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది ఒక కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక మాట, నేను అడిగిన దానికి క్వశ్చన్ ఆన్సర్ చేసి వెళ్ళండి. ఇంత ఐటమ్ చూసిన తర్వాత మనం ఏం కొనలేకుండా డబ్బులు ఆదా చేస్తామా చెయ్యమా? చేసినట్టే, ఆదా చేసినట్టే డబ్బులనని నా ఒపీనియన్. మీరేమంటారో కామెంట్ చేయండి. ఇక్కడైతే బ్యాంగిల్ స్టోర్, పిన్స్, కాంటాలు, కాటుక అవన్నీ ఉన్నాయి, చీర పిన్నులు, ఇవన్నీ బ్యాంగిల్ స్టోర్ ఐటమ్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. ఇవి కూడా ఒక రౌండ్ వేసేసి చూస్తున్నాం అన్నమాట. నిత్యప్రియకి అయితే బేబీ పిన్స్ తీసుకున్నాను, రబ్బర్ బ్యాండ్స్ తీసుకున్నాను, బ్యాంగిల్స్ కూడా ఇక్కడే తీసుకున్నాను, ఇక బయటకు ఎక్కడికి వెళ్ళకుండా. ఇక్కడ అయితే మొత్తం షాపింగ్ కంప్లీట్ అయిపోయింది. మీరు చెప్పేది ఏంటంటే, ఇవన్నీ చూసి కూడా మనం కొనకుండా వెళ్తే మనం డబ్బులు ఆదా చేసినట్టేనా కాదా అనేది నాకు కామెంట్ చేసి తెలపండి. మళ్ళీ ఆడవాళ్ళు ఇలాంటి షాప్కి వెళ్ళి ఏం కొనకుండా ఉండగలమా? ఇవి రెండిటికైతే ఆన్సర్ చెప్పండి నాకు. ఓకేనా? వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.